శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు 15వ శతాబ్దికి చెందిన బమ్మెర పోతన గారు రచించినటువంటి ఒక అద్భుతమైన పద్యమును భావయుక్తంగా తెలుసుకుందాము. బమ్మెర పోతన గారు తెలుగువారిని తరింపచేయుటకు అవతరించినటువంటి కారణజన్ముడు. ఆయన తెలుగువారి సౌభాగ్య ఫలం, ఆంధ్ర శారద నోముల పంట. భక్తి సామ్రాజ్యమునకు పట్టము కట్టి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా వైభవములకును పరమ భాగవతోత్తముల పునీత చరిత్రలకును కాణాచేనిది భాగవతం. ఆయనే చెప్పుకున్నాడు, బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్య అని చెప్పుకున్నాడు. అలాంటిది భాగవతం. భగవత్ స్వరూపం అని పద్మపురాణం కూడా చెప్పింది భాగవతం. అలాగే మందార మకరంద మాధుర్యం అని చెప్పుకున్నాడు. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థములను తెలియజెప్పేది భాగవతం అని చెప్పాడు. కాబట్టి అలాంటి భాగవతంలో ఆయన రచించినటువంటి ప్రతి పద్యము ఒక ఆణిముత్యము, ఒక అనర్ఘరత్నము. పోతన గారి కవిత్వంలో మనం చెప్పుకున్నాం కూడా భక్తి ఉంది, మాధుర్యం ఉంది, వినమ్రత ఉంది అంటాడు ఆయన ఒక చోట. ప్రథమ స్కందంలోనే చెప్తాడు కదా, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన తమ్మి చూలికైన విభుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపడుతూ అంటాడు. ఎంత వినయమండి మహానుభావుడు. ఆయన గొప్ప కవే కాదు, గొప్ప హాలికుడు కూడా. భాగవతాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవటం ఎవరి తరము కాదయ్యా. బ్రహ్మకైనా శివుడికైనా కూడా తరం కాదు. అయినప్పటికీ నేను విన్నది, నేను కన్నది, అలాగే నా పరిజ్ఞానము అనుమతించిన మేరకు అందరినీ మెప్పించే విధంగా భాగవత రచనకు పూనుకున్నానని చెప్పుకున్న వినమ్రశీలి ఆయన. 12 స్కందములలో భక్తుల గాథలు, భగవంతుని లీలలు, ఆరాధనలు, అవతార వర్ణనలు, దైవభక్తి, జ్ఞానము, ఆధ్యాత్మిక సంవాదములు అన్నీ కోకొల్లలు, చందోలంకారబద్ధములైనటువంటి ఆయన అన్నీ కూడా మధుర మంజుల సౌరభము ప్రతి స్కందంలో మనకు కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ పద్యాన్ని మనం ఒకసారి చూద్దాం. లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులత శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబు నైవెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై కల్పతరు ఉర్విన్. భూలోక కల్పవృక్షం అంటున్నాడు భాగవతాన్ని. సద్విజశ్రేయమై, సద్గుణ సంపన్నులందరూ, భక్తులందరూ 50 మంది మెచ్చుకునే విధంగా ఉన్నటువంటి గొప్పది భాగవతం అట. ఏమన్నాడు ప్రారంభంలో? లలిత స్కంధము. కల్పవృక్షము యొక్క ప్రధాన భాగాల్లో ఒకటైనటువంటి కొమ్మలు మృదువుగా ఉంటాయట. అలాగే ఇక్కడేమంటున్నాడు? లలిత శోభితములట. ఇక్కడ ఉండే భాగవతంలో ఉండే 12 స్కందాలు మీ అందరికీ తెలుసు. రామాయణంలో కాండ అంటాం భాగాన్ని, భారతంలో పర్వము అంటాం, భాగవతంలో స్కందము అంటాం. కాబట్టి ఈ భాగాలు అన్నీ కూడా సుందరములు, లలిత శోభితములట. కృష్ణ మూలము. ఈ గ్రంథానికి మూలం ఎవరు? కృష్ణ పరమాత్మ. ఈ కల్పవృక్షం యొక్క మొదలు నల్లగా ఉంటుందండి. శావదేవి వేళ్ళు అవన్నీ కూడా కృష్ణుడి గురించి ఆయనే చెప్పుకున్నాడుగా, నల్లనివాడు పద్మనయనంబుల వాడు కృపారసంబు పైజల్లెడు వాడు అని చెప్పాడుగా. ఇక్కడ మూలం నల్లగా ఉంటే అక్కడ కృష్ణుడు నల్లగా ఉంటాడు కదా, అది భావం. కృష్ణ మూలం. సుకాలాపాభిరామంబు, సుకుడు ఆలపించాడు కదా. సుఖము అంటే చిలకేగా. ఈ కల్పవృక్షము మీద ఉన్నటువంటి చిలకల యొక్క కలకల రావములు మనోహరంగా ఉంటాయి, అందరినీ ఆకట్టుకుంటాయి. అద్భుతమైన పలుకులట. అలాగే సుఖ మహర్షి చెప్పాడు, చక్కగా అద్భుత వాక్కుతో చెప్పాడు ఆయన. మంజులతా శోభితమును అంటే కల్పవృక్షము యొక్క అందచందములు వర్ణించడానికి అలవి కాదటండి.
అలా చెప్పాడు. చూడండి, అంటే భాగవతము అందమైన సుకుమారమైన పద సంపదతో చక్కగా విరాజిల్లుతుంది అని అర్థం. ఆ తర్వాత సువర్ణ సుమనసు జ్ఞేయమును అన్నాడు. అంటే కల్పవృక్షము యొక్క వన్య చిందలు అందమైన పువ్వుల శోభలు రమణీయముగా కనువిందు చేస్తాయట. అంటే భాగవతమునందలి అక్షర రమ్యత, పదాల సొంపులు 50 మందిని రంజింపజేస్తాయి. 50 మందిని కాదు, దేవతలను సహితం మురిపింపజేస్తాయట. అలా అందుకని సువర్ణ సుమనసు జ్ఞేయము అన్నాడు. సుందరోజ్వల వృత్తం, సుందరమైన వృత్తం అటండి. చెట్టు వృత్తాకారంలో ఉంటుంది కల్పవృక్షం, బహు అందంగా ఉంటుంది. అంటే కల్పవృక్షం వృత్తాకార రూపంతో ఉజ్వలమైన కాంతులతో శోభిల్లుతుంది అన్నమాట. అది దాని అర్థం. ఇక్కడ భాగవతం ఏంది? ఈ భాగవతంలో ఉన్నటువంటి భగవద్గాథలన్నీ అత్యంత మనోహరములై సందేశాత్మకమైన పద్య గద్య వృత్తములు, ఛందస్సుతో కూడినది. అలా పోలిక చెప్పాడు. తర్వాత మహాఫలంబు అన్నాడు. మహాఫలం అంటే ఏందండి? ముక్తిధామమే కదా. ఆయన మొట్టమొదటే శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థిస్తాడు కదా. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు అని మొదలుపెట్టి బ్రహ్మాండంగా కృష్ణ పరమాత్మను పొగుడతాడు. అక్కడ ఆయనకి నమస్కరించుకుంటాడు. కాబట్టి ఇది మహాఫలం అండి. కల్పవృక్షం యొక్క ఫలములు అమృత గుళికలు, ఎంతో గొప్ప కామితార్థములను అందిస్తుంది. భాగవతము ముక్తిధామం, అంటే కైవల్యాది కామితార్థములను సిద్ధింపజేస్తుంది. అదే మహాఫలం. అలాగే విమల వ్యాసాల వాలంబునై వెలయున్ అన్నాడు. చూడండి, అంటే కల్పవృక్షమునకు గల చుట్టుకొలత, ఆ విశాలత, చుట్టుకొలత అంటే పాదు చాలా విశాలంగా ఉంటాయి. అలాగే భాగవతము యొక్క కుదురు ఎవరయ్యా అంటే సాక్షాత్తు వ్యాస భగవానుడే. విశాలమైన విజ్ఞానంతో భావాలతో రాస్తాడు కదా ఆయన. దాన్ని ఈయన అనువదించాడు కదా, అందుకు చెప్పుకున్నాడు. అలాగే ఈ పద్యము ఇంత అద్భుతంగా మనకు పోతన గారు అందించినందుకు ప్రతి ఒక్కరూ కూడా ఈ పద్యాన్ని తెలుసుకోవాలి. ఇలాంటి పద్యాలు కోకొల్లలండి. అసలు పోతన గారు రచించిన భాగవతంలోని పద్యాలు తెలియని వారు ఎవరుంటారు చెప్పండి? ఎవరన్నా ఒకరు అలా ఉంటే తెలుసుకోవాలి. అలా రాశాడు ఆయన. ఈ పద్యం పోతన గారి మధుర మంజుల భావ సౌరభం అండి. ఎందుకంటే ప్రతి స్కందము ఒక రసవత్ కావ్యం. అలా రాశాడు ఆయన. ఇందులో ఛందోలంకార శోభలు పాఠకులకు ఆనందాన్ని కలుగజేసి దివ్య అనుభూతిని కలుగజేస్తుంది. కాబట్టి పోతన గారి పద్యాలు అందరూ కూడా చదవాలా, తెలుసుకోవాలండి. మరి ఎన్నో పద్యాలని మరి ఒక మంచి పద్యంతో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.